కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమె దృష్టికి వచ్చిన పలు సమస్యలను సంబంధిత అధికారులకు వివరిస్తూ వాటి సమస్యలపైన సానుకూలంగా స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో నెలకొన్న ఆయా సమస్యలపై కూలంకుషగా చర్చించడం జరిగింది. ప్రధానంగా బద్వేలు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపైన ప్రత్యేక దృష్టి సారించాలని, రానున్నది వర్షాకాలం కావున పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలాగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మురుగునీరు కాలువల్లో పూడికతీత పనులు త్వరగా చేయించి వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. అంటే ఇది చూసేదానికి చిన్న విషయమైనా కూడా ఇది ఎంత హజారుగా మనం పరిగణించాలా అండ్ దీని మీద ఖచ్చితంగా మనము ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నామని కూడా కమిషనర్ గారు తెలియపరచాల్సిన అవసరం ఉంది. దాని మీద మీరు ఏమి తీసుకుంటున్నారు, మెషర్స్ ఏమి తీసుకుంటున్నారు మేడం? దీనిపైన నిన్న డాక్టర్ తర్వాత సంబంధించిన రూమ్లు క్యాన్వర్స్ ఉంటాయి. ఆ రూమ్ ఏర్పాటు చేసేసి ఆ రూమ్ కూడా దానికి తిరిగి పెట్టడము, తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత లేదా వ్యాక్సిన్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ అనేది వీలు ఉంటుంది. ఆపరేషన్ అయితే ఖచ్చితంగా క్యాన్వర్స్ జరగాల్సిన కాబట్టి దానికి మనకి ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు అలాంటి రూమ్ లేనందువల్ల మన దగ్గర ఆపరేషన్ అయితే కొంచెం తప్పు చేస్తాము. అలాగే ఒక కుక్కకు ఆపరేషన్ చేసే 3 రోజులు కూడా అవుతుంది. మనం పట్టి బయట మారిస్తే జరుగుతున్న ఈ మున్సిపల్ ఆఫీస్ వెనకే దోలేరు వాళ్ళు. చెప్తే ఎప్పుడే కమిషనర్ గారికి చెప్తే ట్రాక్టర్ పెట్టి బయటికి లిఫ్ట్ చేశారు. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వ స్థలం ఒక్క సెంటు కూడా కబ్జా చేసేదానికి లేదు. మీకు దానివలన ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు అధికారులుగా మీ పని మీ బాధ్యత మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. దీంట్లో ఎటువంటి ములాదా లేదు. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా మీరు చూడండి. ఇదివరకు కూడా మనం 60 సెంట్లకు చేంజింగ్ మెస్ చేయమని బిగించాము ఈ కరెంట్ పోల్స్.